నమస్కారం. వెల్లె న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన జీఎస్టీ విధానంపై విద్యార్థులకు అవగాహన. నాగేంద్రుడు మాస్టర్కు ఘన సన్మానం. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న జీఎస్టీ విధానాన్ని మార్పు చేసి సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా నూతన జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ మంత్రిరాజు అండ్ కో సంస్థ మేనేజింగ్ కో డైరెక్టర్ మంత్రిరాజు కిషోర్ తెలియజేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కళాశాల యాజమాన్యం జీఎస్టీ అవగాహన సదస్సు పట్నంలోని శ్రీ విశ్వసాయి జూనియర్ కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ అధ్యక్షతన నిర్వహించారు. జీఎస్టీ మార్పు వల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడమే కాక వారి అభ్యున్నతికి ఎంతో సహకరిస్తుందని, అలాగే నిత్యావసర సరుకులపై 0%, కొన్ని నిత్య అవసరాలపై 5% జీఎస్టీని మాత్రమే విధించడం వల్ల సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, ప్రతి నెల 1,80,000 కోట్లు వస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ఆదాయం పెరిగింది కాబట్టి ప్రజల మీద భారం తగ్గించాలి. ఇప్పుడు రోజువారీ వస్తువులు రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి వాటి మీద తగ్గించాలి. కాబట్టి ఏం చేశారంటే ఎక్కువ వస్తువులు 18%లో ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివన్నీ ఇంతకుముందు 18%లో ఉంటాయి, వాటన్నింటినీ 5%లో తీసుకుని వచ్చారు. అంటే మీకు ప్రతి వస్తువు మీద 13% ట్యాక్స్ మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మీకు తెలియదు. యాక్చువల్గా మీరు కొంటారు, రెగ్యులర్గా వెళ్తారు, షాప్కి వెళ్తారు, మీరు కొనుక్కుంటారు, మీకు వాడేంటి మీకు తెలియదు కదా. జనరల్గా ఏంటంటే రూల్ ప్రకారం 200 దాటితే బిల్లు అడగాలి. ఎంతమంది అడుగుతారు? నేనే అడగను. ఇంకొకటి సంగతి లేదు, 200 రూపాయలు దాటితే బిల్లు అడగాలి. మీకు బిల్ ఇస్తేనే కదా మీకు వాళ్ళు ఎంత ట్యాక్స్ వేస్తున్నారు ఏంటి తెలిసేది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ తగ్గింపు మీకు తెలియాలి. అదే మీకు ఇంటర్మీడియట్ రేంజ్లో మీకు జీఎస్టీ మీద అవగాహన చేసి ఏమొస్తుంది ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ తగ్గింపు ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఇచ్చారు డైలీ ఈ కిరాణా సామాన్ సబ్బులు కానీ అవన్నీ ఇంతకుముందు 18%లో ఉంటాయి, వాటన్నిటిని 5%లో తీసుకుని వచ్చారు. అంటే మీకు ఆ 13% డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎంతైతే కొన్నారో మీకు రేటు తెలియదు, అని చూస్తుంటారు. ఇంతకుముందు మన 20 రూపాయలకి కొన్నారో ఇప్పుడు అది రేటు తగ్గింది. అలా తెలుసుకోవడం కోసం ప్రజలకు అవగాహన రావడం కోసం పెట్టారు. ఇప్పుడు కార్లు ఉన్నాయి, మన దాకా 18%, 28% ఉండేది. 28%తో పాటు సెస్ అని ఒకటి ఉండేది, 12% ఎక్స్ట్రా ఉండేది. సో మొత్తం కలిపి 40% ఉండేది. ఇప్పుడు ఆ సెస్ అనే కాన్సెప్ట్ తీసేసి మొత్తం 18% చేశారు ప్రతి కార్కి. ఇప్పుడు మీ కార్ అది టీవీ ఇంతకుముందు 28%లో ఉండేది, వాటిని 18% చేసుకుంటారు. ఏసీ ఇవి ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని 5%లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా వాడే వస్తువులు ఇవి ఉన్నాయి, కిరాణా సామాన్ కానీ ఈ పేస్టులు ఇలాంటివన్నీ ఎక్కువగా వాడతారు. మెడిసిన్స్ చాలా వరకు 12%లో మొత్తం 12%లోనే ఉన్నాయి, దాదాపుగా 90% కోర్స్. వాటన్నింటినీ తీసుకొచ్చి 5% చేశారు. కొన్ని రకాలు ఎక్కువ పెద్ద పెద్ద రోగాలకు వాడే ఉన్నాయి, వాటి 0% చేసేసారు. అది ఈ దుస్తులు పాదరక్షణ అంటే ఇంతకుముందు 2 రకాల ట్యాక్సేషన్ ఉండేది, అది 1000 రూపాయల పైన ఉన్న వాటికి 12% చేసేవాళ్ళు. అలాంటివన్నీ తీసేసి ఏదన్నా 5% అనే విధంగా పెట్టారు. మేక్ ఇన్ ఇండియా అనే దాని గురించి మీరు వినే ఉంటారు, టీవీలో యాడ్స్ కూడా వస్తున్నాయి. అంటే మన భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు మనం వినియోగించాలి. మనం ఇతర దేశాల్లో తయారైన వస్తువులు మనం కొనడం వల్ల ఎవరికి లాభం? వారికే లాభం. ఆ పన్నులు అవన్నీ వాళ్ళే తీసుకుంటారు, వాటికి వచ్చే ఆదాయం అంతా వాళ్ళే తీసుకుంటారు, వస్తువులు వచ్చే లాభాన్ని కూడా. అదే భారతదేశంలో తయారైన వస్తువులు భారతదేశీయులే కొంటే ఆ యొక్క ధనం ఎక్కడికి పోదు, భారతదేశంలోనే ఉంటుంది. కరెంట్ పోయింది, వాటర్ కూడా మనం కిల్లే వాటర్ అంటారు, ఎక్కడో అది. ఇప్పుడు మనకి టాటా వాటర్ కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా మనం వాడితే సాధిస్తాం. కాబట్టి మన దేశంలో తయారైనటువంటి వస్తువులకి మనం ప్రాధాన్యత ఇద్దాం, మన దేశీయ వస్తువుల సంపదను మనం పొందాం, మన దేశ అభివృద్ధికి మనం మనకున్న దాంట్లో కొంత సమాజం కోసం ఖర్చు చేస్తే ఆ తృప్తిని, ఆనందాన్ని వర్ణించడానికి భాష చాలదని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సభ్యులు తెలియజేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు మాస్టర్ను రోటరీ క్లబ్ గ్రేటర్
వినుకొండ వారు సత్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు సావలపురం మండలం పోట్లూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సెస్, ఈపూరు మండల కొచ్చెర్ల ప్రాథమిక పాఠశాలకు అవసరమైన ఆఫీస్ బీరువాను బహుకరించారు. ఈ సందర్భంగా దాత నాగేంద్రుడు మాస్టర్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. స్థానిక నష్టపేట రోడ్డులోని ఎన్ఎస్పి జెడ్పీ హైస్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆటల పోటీలలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ, యోగా, షటిల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో చక్కటి ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ఎన్నికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలో సెలెక్ట్ అయిన విద్యార్థులు డివిజన్ పరిధిలో ఆడతారని తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని, క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తి ముఖ్యమని అన్నారు. అనంతరం ఎన్నికైన విద్యార్థులను అభినందించారు. వినుకొండ ప్రాంతంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాసాగరి 5వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి సౌజన్యంతో ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయి సినీ గీతాల పోటీలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ సభ్యులు తెలియజేశారు. నష్టపేట రోడ్డులోని జాషువా కళా ప్రాంగణం నందు రాష్ట్ర స్థాయి సినీ గీతాల పోటీతో పాటు సాయంత్రం జరిగే సంగీత సభలో కళాసాగరి ఎస్పీ బాలు స్మారక పురస్కారం, పాల్ హ్యారిస్ రోటరీ సేవా పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ సభలో వినుకొండ ప్రాంత రాజకీయ ప్రముఖులు, రోటరీకి చెందిన జిల్లా ప్రముఖులు పాల్గొంటారు. ఇంతటితో విన్లన్స్ సమాప్తం. తిరిగి రేపటి విన్లన్స్ లో కలుసుకుందాం. నమస్కారం.